ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు పండాలనే ఉద్దేశంతో అయితే కాకినాడ జిల్లా తునిలో అయితే వరుణ యాగాన్ని అయితే చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వరుణ యాగం అయితే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అలాగే స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో అయితే ఈ వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం తేటగుంటలో ఉన్నాం. ఈ యొక్క వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా రేపటి నుంచి ఈ యొక్క వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రారంభం కానున్నాయి. 19వ తారీఖు ఉదయం జపములు, అలాగే అభిషేకములు, అలాగే సాయంత్రం హోమములు, అలాగే నీరాజన మంత్రపుష్పములు, అలాగే చతుర్వేద స్వస్తి జరుగుతుంది. అలాగే ఈ 4 రోజులు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎల్నినో ప్రభావంతో అయితే దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గంలో కూడా అయితే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో అయితే రైతులకి వర్షాలు పడాలి, రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటామనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఎమ్మెల్యే యనమల దివ్య అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వరుణ యాగానికి సంబంధించి ఏర్పాట్లు మనం చూస్తాం. అయితే ఈ వరుణ యాగంలో ఎలాంటి పూజలు చేస్తారో, అలాగే ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఈ వరుణ యాగాన్ని జరిపించే పురోహితులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వరుణ యాగం యొక్క ఉద్దేశం ఏంటి? నిజంగా ఈ వర్షం కోసం వరుణ యాగం చేస్తే వర్షాలు పడే అవకాశం ఉందా? సభాయ నమః. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అనేటువంటి ఆర్యోక్తి. అంటే ఈ జగత్తంతా కూడా దైవం యొక్క ఆధీనంలో ఉంటుంది. మంత్రాధీనంతు దైవతం. ఆ దైవం ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? బ్రాహ్మణ యొక్క ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణో మమ దేవత. ఏ కార్యక్రమాన్ని చేసినా సరే మనం నమ్మకంగా తెలిసినటువంటి వ్యక్తిని మాత్రమే మనం నమ్ముతాం. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామంటే కలెక్టర్ గారు ఆయన సంతకం పెడితే ఎలాగైతే అవుతుందో, అదే చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం నమ్మకాన్ని పెట్టుకొని ఆ నమ్మకం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి భావనతో, భక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వరుణ యాగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే వరుణ యాగంలో ఋత్వికులందరూ కూడా చక్కగా నీళ్లలో కూర్చొని ఆ వరుణ మంత్రాన్ని జపించి, ఆ వరుణదేవుణ్ణి ఋష్యశృంగముని అనేటువంటి ఒక ముని ఉంటారు. ఆ ఋష్యశృంగముని ఎక్కడైతే ఉంటారో అక్కడ చక్కటి వర్షాలు కురుస్తాయి. అలాగే మహాభారతంలో విరాట పర్వము అనేటువంటి కొన్ని శ్లోకాలు సుమారుగా 2470 శ్లోకాల దాకా ఉంటాయి. ఈ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసి ఈ యొక్క ఋష్యశృంగముని ఆవాహన చేసి, ఋష్యశృంగముని దగ్గర వరుణ జపాలతో పాటుగా ఆ యొక్క విరాట పర్వంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా పారాయణ చేస్తూ ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, యోగిని దేవతలు, వాస్తు దేవతలు వీరందరినీ కూడా ఆవాహన చేసి ఆ దేవతలందరికీ కూడా పూజా కార్యక్రమాలు 3 రాత్రులు త్రయాహ్నిక దీక్షతో, అంటే 19వ తేదీ ప్రారంభం చేసుకొని 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ ఈ 3 రాత్రులు కూడా పూర్తయిన తర్వాత 22వ తేదీ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా ఒక 15 మంది సుమారుగా ఋత్వికులు, వేద పండితులు వీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందిగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారు, అలాగే మనందరికీ పెద్ద మనిషి అయినటువంటిది మన యనమల రామకృష్ణుడి గారు మంచి మనస్సుతో ఆయన చక్కగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇక్కడున్న రైతులందరూ కూడా రైతే రాజు అనేటువంటి విషయాన్ని, పూర్వం రాజులు చేసేవారు యజ్ఞయాగాదులన్నీ కూడా, కానీ ఇప్పుడు మనకి రైతులే రాజులు కాబట్టి ఆ రైతులందరూ కూడా వాళ్లే స్వయంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క వరుణ యాగాన్ని, ఆ ఋష్యశృంగిని అర్చన చేయడానికి, అలాగే వరుణదేవుణ్ణి పూజ చేయడానికి వాళ్లే సంకల్పంతో కొంతమంది దంపతులు చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అనేటువంటి మంచి సంకల్పంతో మన రామకృష్ణుడి గారు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి దివ్య గారు, ఈ ప్రజలందరూ కూడా చక్కగా వాపీ కోప తటాకాది పర్యంతం, అంటే నదులు, చెరువులు అన్నీ కూడా సమృద్ధిగా ఉండి అందరికీ పంటలన్నీ కూడా శుభ్రంగా పండినట్లయితే అందరూ కూడా సుఖంగా ఉంటాము అనేటువంటి మంచి భావనతో ఈ యొక్క వరుణ యాగం కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక 15 మంది ఋత్వికులు వచ్చి రేపు ఉదయం 19/8/2026 నుంచి ప్రారంభం చేసుకుని 22/8/2026 వరకు కూడా ప్రతిరోజు ఉదయం ప్రారంభం రోజు రేపు ప్రారంభం ఏమిటంటే ముందుగా
గోపూజ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత గణపతి పూజ, పుణ్యహవచనము, ఋత్విక్వరణము, అలాగే అంకురార్పణ, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, ఆవాహన దేవతలు మండపంలో మిగతా దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వరుణ జపాలు, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పూర్తవుతాయి. తర్వాత సాయంత్రం అగ్నిమంథనం జరుగుతుంది. అంటే అగ్ని ప్రతిష్టాపన చేసి ఆవాహన చేసినటువంటి దేవతలందరికీ కూడా ఆవాహన చేసినటువంటి దేవతలందరినీ కూడా హోమాలు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దేవతలందరికీ కూడా నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి, ఇవి కార్యక్రమాలు రేపు జరుగుతాయి. అలాగే తర్వాత రోజు 20వ తేదీ కూడా ఉదయం అభిషేకము, వరుణ జపాలు, సాయంత్రం ఆవాహన చేసిన దేవతలకి పూజా కార్యక్రమాలు, తర్వాత హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి. 21వ తేదీ కూడా అలాగే కార్యక్రమం జరుగుతుంది. 22వ తేదీ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ఋష్యశృంగముని తీసుకువెళ్ళి నిమజ్జన చేస్తారు. అక్కడతో కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. ఈ లోపల చక్కగా ఆ వరుణదేవుడు మనల్ని అనుగ్రహించి చక్కనైనటువంటి వర్షాలు కురవాలి అనేటువంటి మన సంకల్పం నెరవేరాలి అని భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమాల్లో రైతులందరూ కూడా భాగస్వామ్యం అయ్యి చక్కగా ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ ఋష్యశృంగముని అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రైతులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ వరుణదేవుడి యొక్క ఆశీస్సులు పొందుతారని పరిపూర్ణంగా అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల పాడి పంటలతో, సుఖ సంపదలతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈ యాగం వల్ల అంటే తుని ప్రాంతానికే వర్షాలు వస్తాయా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది? ఏది చేసినా సరే సంకల్పం చెప్పేటటువంటిది మనం ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు అయితే తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరు ఏ భాష అయితే ఆ భాషలో మాట్లాడితే ఇది అవుతుంది. అలాగే భగవంతుడి భాష సంస్కృత భాష. సంస్కృతంలో ఎప్పుడూ కూడా లోకా సమస్తాత్ సుఖినో భవంతు అనేటువంటి వచనం ఉంటుంది. ఎందుకంటే లోకమంతా కూడా బాగుండాలి అనేటువంటి కోరుకునేటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషం అదే. కాబట్టి ఏంటంటే అందరూ కూడా బాగుండాలి అనేటువంటి భావనతో, కేవలం వర్షం కురిస్తే మన రాష్ట్రం బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలి అనేటువంటి కోరిక కాదు. మొత్తం రాష్ట్రం, దేశం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేవలం మన ఒక్కళ్ళ కోసమే అవ్వాలి అనేటువంటి భావన అయితే కాదు. అటువంటి భావంతో ఎవరు చేయరు. చేసేటటువంటి కార్యక్రమం అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలి, అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ బాగుంటేనే అందరిలో మనం ఉండాలి అనేటువంటి భావన మనకు ఎలాగైతే ఉంటుందో ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రమే కాకుండా దేశం కూడా సుదృష్టిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాం. అంటే మన ప్రాంతంలో ఇప్పటికి వచ్చి ఇలా వర్ణయాగం అనేది ఎప్పుడు జరగలేదు. జరిగింది మన అన్నవరం దేవస్థానంలో కూడా చేశారు. కానీ మన నియోజకవర్గంలో రైతులందరూ కూడా బాగుండాలి అనేటువంటి మంచి భావనతో మన రామకృష్ణ గారు ఇక్కడ తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేశారు. దేవస్థానాల్లో చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమం మనకి చక్కగా అభివృద్ధిగా ఉండాలి, రైతులందరూ కూడా బాగుండాలి అనేటువంటి మంచి భావనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆయన దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని మీద రైతులందరికీ, మీకు తెలియందే ఉంది, దైవాధీనం జగత్సర్వం మీకు మొదట్లోనే చెప్పాను. ఆ భగవంతుడిని నమ్ముకుంటే జరిగేవన్నీ కూడా మంచి జరుగుతాయి అనేటువంటి మంచి భావంతో కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంటే ఇవి పెట్టారు కదా, అవి ఏంటంటే అందులో కూర్చొని పూజ చేస్తారు, జపాలు చేస్తారండి. అందులో నీళ్లు వేస్తారు. నీళ్లు వేసిన తర్వాత అందులో ఋత్వికులు, బ్రాహ్మణులు కూర్చొని వరుణ జపాలు చేస్తారు. అందులో వరుణ జపాలు చేస్తారు. ఇక్కడ ఋష్యశృంగముని ఆవాహన చేస్తాం. ఋష్యశృంగముని విగ్రహం తయారు చేసాం. ఆ విగ్రహాన్ని ఇక్కడ పెడతాం. అలాగే అక్కడ సర్వతోభద్ర మండపం, మొత్తం అవన్నీ కూడా మండపాలు వస్తాయి. తర్వాత ఎదర హోమం అవుతుంది, ఇక్కడ హోమగుండం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు చేస్తారు, అక్కడ పురోహితులు అందరూ కలిపి చేస్తారు అన్నమాట. ఇది చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మనం చూడొచ్చు. 4 రోజుల పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా అయితే మనకి పురోహితులు చెప్పిన మనం పరిస్థితి చూసాం. ఈ టబ్ లాంటి దాంట్లోనే ఇందులో వాటర్ వేసుకుని ఇందులో పండితులు కూర్చుని వరుణయాగం కోసం అయితే ప్రత్యేకంగా కూడా పూజ చేస్తారని అయితే మనకు చెప్తా ఉన్నారు. ఈ వరుణయాగానికి సంబంధించి కూడా అనేక విషయాలు అయితే మనతో పండితులు చెప్పి ఉన్నారు. గతంలో కూడా అన్నవరంలో ఈ వరుణయాగానికి సంబంధించిన పూజలు కూడా చేసామని కూడా చెప్తున్నారు. అయితే మొదటిసారి తుని నియోజకవర్గంలో అయితే ఈ యొక్క ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులు సుభిక్షంగా ఉండాలి, అలాగే వర్షాలు పడడం ద్వారాగా రైతులకి సంబంధించిన పంటలు బాగా పండుతాయి, అలాగే రైతులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క వరుణయాగాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు అయితే 4 రోజుల పాటు కూడా ఈ వరుణయాగం జరగనుంది. ఈ కార్యక్రమంలో రైతులు అలాగే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ వరుణయాగంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు.
వెళ్తున్న పరిస్థితి ఉంది.